సో క్రేవన్ ద హంటర్ ఇప్పుడే చూసి వచ్చాను. 2025 ఇంత దారుణమైన సినిమాతో స్టార్ట్ చేస్తానని నేను కలలో కూడా అనుకోలేదు భయ్య. దీనంతా బ్రెయిన్ రాటింగ్, మైండ్ దొబ్బింగ్, పిచ్చి లేపింగ్ సినిమా నేనైతే మాత్రం ఇప్పటివరకు చూడనే లేదు. ఒక్కటైనా కరెక్ట్ అయినా చేసిరా వీళ్ళు? చెత్త 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 తీసిరు భయ్య. నిజంగా సోనీ వాళ్ళు స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్ తోటి ఒకదాని మించి ఒకటి, ఇంకో దాని మించి ఇంకోటి, ఇంత దరిద్రమైన సినిమాలు ఎలా చేస్తున్నారో నాకైతే మాత్రం సచ్చిన అర్థమైతే లేదు. ఎవడిస్తున్నాడు నీకు పైసలు నాకు అర్థం కావట్లేదు. కేవన్ సినిమా అని చెప్పేసి ఏదో బొక్కలో ఫ్యామిలీ డ్రామా చూపిస్తావేంట్రా? ఉన్నాయే ఒకటో రెండో యాక్షన్ సీక్వెన్స్లు, అవేనా బాగున్నాయి అంటే బొక్కలా ఉన్నాయి. ఒక్క హెలికాప్టర్ సీన్ తప్ప మిగతా అంతా చండాలం. ముఖ్యంగా రైనో గాని విఎఫ్ఎక్స్ చూస్తుంటే మాత్రం వామిటింగ్ వచ్చింది. ఎవడరా రాసింది ఈ స్క్రిప్ట్? ఇంత చండాలంగా ఇట్లా రాస్తారా? పోనీ నీకు అట్లైనా రావట్లేదు అనుకుందాం. డైలాగ్స్ కనీసం యాక్టర్స్ వాళ్ళు పలుకుతున్నప్పుడైనా కానీ ఇది ఇంత తేడాగా ఉందనే ఫీలింగ్ రాలేదా? ఇట్లా మాడుతున్నారంటే అసలు కనీసం షార్ట్ స్టోరీ ఒక ఎస్సేలో కూడా ఇట్లాంటి డైలాగ్స్ ఎవడు పెట్టలేడు. అంత దారుణంగా ఉన్నాయి. స్టోరీ దగ్గరికి ఇంకా నేను రాను భయ్యా. అమ్మ బాబోయ్, బొక్కలో ఫ్యామిలీ డ్రామా. క్రేవెన్ కి పవర్స్ ఎందుకు వచ్చినాయి? క్రేవెన్ అనేటోడు స్పైడర్ మ్యాన్ విలన్. ఈ సినిమాలో వాడు హీరోలకి ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు? నా దగ్గర ఒక కోడ్ ఉంది, నాకు బొక్కు ఉంది, రూల్ ఉంది అని ఎందుకు చెప్తున్నాడు? నువ్వు ఒకవేళ యాంటీ హీరో అయితే యాంటీ హీరోలో ఒక బిహేవ్ చేయి. నువ్వు విలన్ రా బాబు, ఏం రైటింగ్ రా ఇది? అసలు నిజంగా చెప్తున్నా కదా, హార్డ్ కోర్ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్, క్రేవెన్ కి చాలా పెద్ద ఫ్యాన్ గా ఇది చూస్తున్నంతసేపు నాకు వామిటింగ్ వచ్చింది, తల తిరుగుతుంది. ఆ విలన్ గాడు ఏం చేస్తున్నాడు అసలు? వాడు బొక్కలో డైలాగులు, వాడి పర్ఫార్మెన్స్, అసలు వాడు ఎందుకున్నాడు? అంత బిల్డప్ ఇచ్చిరానికి గట్టి కొడితే ఒక దెబ్బతో చూరుకున్నాడు. దరిద్రంగా ఉంది సినిమా, సచ్చినా చూడకండి. ఇదే కాకుండా రసల్ క్రో ఉంటాడు, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్. ఈ సినిమాలో హ్యామీ పర్ఫార్మెన్స్ ఉంటది. డైలాగ్స్ పడతా ఉంటాయి ఆయనకి. ఆ రష్యన్ యాక్సెంట్, ఆయన క్యారెక్టర్ చూస్తుంటే వామిటింగ్ వచ్చింది నాకైతే మాత్రం. అమ్మ బాబోయ్, దారుణమైన సినిమా రా బాబు. కలీప్సో క్యారెక్టర్ ఉంటది, ఆమె సినిమాలో ఎందుకు ఉంది అసలు చెప్పు? ఆమెకి డైలాగ్స్ పడతాయి భయ్యా, చెబుతున్నా కదా. చచ్చిపోయినా చూడలేక 2 గంటల్లో నరకం చూపించింది ఈ సినిమా. అమ్మ బాబో, ఎవడరా ఇది రాసింది? ముఖ్యంగా ఎట్లా తీసిండ్రా బాబు ఈ సినిమా? నాకు అర్థం కావట్లేదు. సీజీ బాగాలేదు, సినిమాటోగ్రఫీ ఉంటది, దీనంతా బొక్కలో సినిమాటోగ్రఫీని ఇక్కడ చూడలేదు. దీనికి $120 million పెట్టిరట బడ్జెట్. బొక్క కూడా కనవలేదు నాకైతే మాత్రం. ఈ బడ్జెట్ కనుక మన తెలుగు వాళ్ళకి ఇచ్చి ఉంటే ఈ పాటికి దీని అమ్మ 3 సినిమా తీసారు. స్క్రిప్ట్ బాగాలేదు, మ్యూజిక్ వస్తా ఉంటది, అది ఏదో రష్యన్ పాట నడుస్తా ఉంటది. సినిమాకి ఆ సాంగ్ కి సంబంధమే లేదు. అనవసరమైన సీన్లు జరుగుతా ఉంటాయి. హైలైట్ ఒకటి చెప్తా, కలిప్సో ఇంట్రడక్షన్ సీన్ ఒకటి ఉంటది అనమాట. స్పూన్ ఫీడ్ చేస్తా ఉంటారు అనమాట మన టోటల్ స్టోరీ ఏమోబోతుందని చెప్పేసి. ఏంద్రాబాబు ఈ బొక్కలో సీన్ అనుకుంటా. ఆ సీన్ జరుగుతున్నంత సేపు బ్యాక్గ్రౌండ్ లో గాలి మస్తు గట్టి కొడతా ఉంటది. కలిప్సో కింద పేకాట కార్డులు పెడతా ఉంటది. ఆ కార్డులు అయితే కదలే, అవి అట్లే ఉంటాయి. గాలి మాత్రం మామూలు కొట్టట్లేదు అంట. ఇవేంటి మ్యాగ్నెటిక్ కార్డులా లేదంటే ఒక్కొక్క కార్డు ఒక్కొక్క టన్ను బరువు ఉందా? నాకు అర్థం కావట్లేదు. పిచ్చగుంట్ల సినిమా వేస్ట్ గా పోయినా. నాకు తెలుసు బొక్క సినిమా అని చెప్పేసి అయినా పోయినా. అమ్మ బాబోయ్, పోకండి రా బాబు, మీరు ఈ సినిమా చూడకండి. ఇది దీంతో ఆపేయండి రా బాబు, మీకు దండం పెడితే. ఇట్లాంటి సినిమాలు చేసి మా నెత్తిమే పెట్టకండి రా బాబు. నిజంగా స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్ వర్స్ ఒక్కటి చేసేసి వదిలేయండి. మీ వల్ల కాదు, నాకు అర్థం అయిపోయింది. నాకు అర్థం కావట్లే, మేడం వెబ్ కంటే ఇంకా దారుణమైన సినిమా ఎట్లా చేస్తారు రా బాబు? నాకు అర్థం కాదు. అదే ఒక బోకు సినిమా, దానికంటే ఇంకా దారుణమైన సినిమా ఎట్లా చేశారు మీరు? నా లోపల ఉన్న స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ చచ్చిపోయేటట్టున్నాడు ఇలాంటి సినిమాలు చూస్తుంటే మాత్రం. నేను చెప్తున్నా భయ్యా, చూడకండి. టైం వేస్ట్, అట్టర్ టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. కనీసం మార్గమైన చూడండి, మన ఛానల్ ఆల్రెడీ రివ్యూ ఉంది. సో ఇది సిచ్యువేషన్ వేస్ట్ గా పోయినా. హ్యాపీ న్యూ ఇయర్. వాట్ వర్స్ట్ వే టు స్టార్ట్. కనీసం సబ్స్క్రైబ్ అని కొట్టు భయ్యా. ఈ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.